ముందుకెళ్ళండి. महात्मा गांधी जी 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 శివన్న సత్య అంటే ప్రతాపానికి ఇష్టం. అన్న శివన శివన అటు చూడండి అన్న, కొంచెం సైడ్ 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 తమ్ముడు. ఏ బాబు సైడ్ సైడ్ చూడు, సైడ్ సైడ్. ఓ అన్నా శివన ఆయన కలలుగినటువంటి దాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తెచ్చి రైతు భరోసా కేంద్రాన్ని సామాజిక అట్టడిక వర్గాలకి ప్రజా సంక్షేమానికి మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన యొక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క ఆచరణను కూడా సాధ్యం చేసిన వ్యక్తి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు ఆయన కలల కన్నా స్వరాజ్యాన్ని మనం కూడా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా కార్యకర్త నాయకులు అందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకుని సమాజ స్థాపన అందరూ కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుల గారికి, అదేవిధంగా వార్డు ఇన్ఛార్జీలకి, అదేవిధంగా జిల్లా నాయకులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఏ మార్గాన్ని అయితే ఎంచుకొని ఈ స్వాతంత్రాన్ని సంపాదించాడో అందరినీ సంఘటితపరిచి ఉద్యమ నాయకులందరినీ ఒక ఘాటిలోకి తీసుకొని వచ్చి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన జాతిపిత మహాత్మా గాంధీని, అతను నిర్ణయించుకున్న అహింసా మార్గాన్ని అందరూ అలవర్చుకొని కనీసం ఇప్పుడు జరుగుతున్న హింసా మార్గాన్ని విడనాడి ఇప్పటి నుంచైనా కనీసం జాతిపిత కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని, అహింసా మార్గాన్ని తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మహాత్మా గాంధీ ఏదైతే ఆయుధంగా అహింసను పట్టుకొని అహింస అనే దాన్ని ఆయుధంగా ఉపయోగించి అనేక రకాల ఉద్యమాలు చేశారు, ప్రజలను చైతన్యం పరిచాడు. ఆ రోజు తెల్లదొరల దగ్గర నుంచి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలో మహాత్మా గాంధీ ప్రముఖ పాత్ర పోషించాడు. కానీ గాంధీ ఆశయాలు వింటా ఉన్నాం. ఈరోజు అహింస అనే ఆయుధం, ఇప్పుడు అహింస అనే ఆయుధం ఎక్కడ కనపట్ల, మొత్తం మన భారతదేశంలోనే కనపట్ల. ఎందుకని పేరుకి మహాత్మా గాంధీ రోజు జయంతి రోజు మనం మాట్లాడుకోవడం, ఆయన అహింసనే ఆయుధంగా పట్టుకున్నాడని చెప్పడం అవన్నీ పోతా ఉన్నాయి. కానీ ఈరోజు పూర్తిగా విరుద్ధం, అహింసకి విరుద్ధమైన హింస ప్రతిరోజు ఆ విధంగా జరుగుతూ ఉంది. హింసను ఏ విధంగా ఎదుర్కోవాలో, ఈ హింసను ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. అహింస అనే ఆయుధం గాంధీ కాలం నాటిది పాతది అయిపోయింది. మనం అహింస ఇవన్నీ కబుర్లు పెట్టడానికి బాగానే ఉంటాయి, కానీ ఎక్కడ కనపట్ల. హింసను ఏ విధంగా ఎదుర్కోవాలో సమాయత్తం అవ్వాల్సిన బాధ్యత మన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందని తెలియజేస్తూ, పెద్దవాళ్ళని మనం గౌరవించుకోవడం మన సంప్రదాయం. ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు మా ప్రతాప్ రెడ్డి గారి నివాసంలో వారి ఆదేశాలతో గాంధీ మహాత్మా జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, గాంధీ గారి అభిమానులకి
ప్రతాప్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలు చెప్పినట్టు మహాత్మా గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రానికి ఏ విధంగా పాటుపడ్డాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అహింసా మార్గం ద్వారా ఇది మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తుల ఆదర్శాలతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పెద్దలు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో పరిపాలన కొనసాగించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారి ఆశయాల్ని ఇదే విధంగా కొనసాగిస్తాం, ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.